రుణమాఫీపై మంత్రి తుమ్మల మాటలన్నీ నీటి మూటలేనని కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ విమర్శించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందని చెబుతున్నారని, ఏ గ్రామంలో 100% రుణమాఫీ జరిగిందో నిరూపించాలని మంత్రికి సవాల్ విసిరారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో లిఫ్ట్ల పేరిట కోట్ల ప్రజాధనం వెచ్చించిన ప్రకటనలు ఇస్తారు కానీ ఒక్క లిఫ్ట్ పూర్తి చేయలేదన్నారు. మంత్రులు ఖాళీ మోటార్లో తిరుగుతూ అద్భుతాలు చేస్తున్నట్లు భ్రమలు కల్పించడం మానేసి ఇప్పటికైనా గ్రామాల్లో తిరిగి ఆచరణకు దిగండని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా హయాంలో మంజూరు చేసిన నిధులు పూర్తి చేసిన పనులు ఆ రోజు ఎన్నికల కోడ్ సందర్భంగా మేము చేయలేని ప్రారంభోత్సవాలకి కొబ్బరికాయలు కొట్టి హడావుడి చేస్తున్నారు తప్ప ఇవాల్టి వరకు ఈ ప్రభుత్వంలో కొత్తగా ₹1 నయా పైసా బిల్ల తీసుకొచ్చింది లేదు, తట్టెడు మట్టి ఎక్కడ పోసింది కూడా లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హడావుడి తప్ప. అకాల వర్షాల వల్ల కాలువలు దిగిపోయి రైతాంగం విలవిల ఆడుతుంటే తెగిపోయిన కాలువల మరామతుల కోసం కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్ల కోసం దాదాపుగా 25-30 రోజులు కాలయాపన చేసింది తప్ప తట్టెడు మట్టిపోయిన దానివల్ల పంట పొలాలు ఎండిపోయినాయి. చివరికి టెండర్ల పేరు మీద కాలయాపన చేసి కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లు దొరికిన తర్వాత హడావుడిగా నాసిరక పనులతోనూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు మళ్ళీ కొత్తగా ఏదో ఒక కార్యక్రమానికి వచ్చినప్పుడల్లా ఊరిచ్చే మాటలు మాట్లాడుతున్నాడు కోదాడు ప్రజానికాన్ని. ఉన్న నీళ్ళని ఇయ్యటానికి చేతగాట్లే ఎస్ఆర్ఎస్పి నుంచి, కాళేశ్వరం జలాలు తీసుకురావడానికి చేతగాట్లే, కానీ పాలేరు నుంచి మళ్ళీ లిఫ్ట్తో నీళ్ళు ఇస్తాం మూత ప్రజలకు అని చెప్పి